ఒక్క పెయింటింగ్‌లో ఇన్ని ట్విస్ట్‌లొస్తాయని తెలియక ఎంత హ్యాపీగా స్టార్ట్ చేస్తున్నానో గదా! లాస్ట్‌లో మీరే చూడండి ఏమైందో. నా బాధంతా ఏంటంటే ఆ పెయింటింగ్ బుక్ కొత్తదనమాట. ఫస్ట్ పేజ్‌లోనే ఇలా అయిందనే బాధతో వాయిస్ ఓవర్ ఇలా ఇస్తున్నాను. ఆ స్కై బ్లూ కింద పింక్‌తో, వైలెట్‌తో ఏదేదో చేశాననమాట. అదంతా పాడైపోయింది. మళ్ళీ దాని మీద వైట్ పెయింట్ ఏసి లీవ్స్ ఏయడం స్టార్ట్ చేశాను. లీవ్స్ అన్నా సక్రంగా వస్తాయా అనుకుంటే చూడండి మీరే ఎలా వచ్చాయో మధ్యలో. ఇంకేం చేయలేక మధ్యలో పింక్ చుక్కలు పెట్టి ఆపేశాను. ఫస్ట్ పేజ్ కదా! దాన్ని అలానే వదిలేయలేక నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. చెట్టు మొత్తం పింక్ చుక్కలు పెట్టేద్దామని చెప్పి పెట్టేశాను. అది ఎలా టర్న్ అవుట్ అయిందో మీరే చూడండి. సరే ఒక మూల ఎలాగో కవర్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ బ్లూ పెయింట్ మీద క్లౌడ్స్ ఏయడం స్టార్ట్ చేశాననమాట వైట్ పెయింట్‌తో. ప్రస్తుతానికి నాకు ఇంకేం ఐడియా రాలేదు. అందుకే క్లౌడ్స్ ఏసి అలానే వదిలేస్తున్నాను. లుక్ చూడండి ఎలా ఉందో. దానికి ఇంకా నేను ఇంప్రూవ్ చేయడానికి ఏమన్నా యాడ్ చేస్తే బావుంటుందేమో మీరే ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏం వెయ్యాలి? చాలా ప్లెయిన్‌గా ఉంది. బై ద వే ఇది నా ఫస్ట్ పెయింటింగ్ అనమాట. ప్లీజ్ డోంట్ జడ్జ్.